చార్మినార్ కాకతీయ తోరణాన్ని రాచరిక పోకడగా అభివర్ణించే వాళ్ళు సంస్కృతి తెలియని మూర్ఖులన్నారు కేటీఆర్. అనగా కేటీఆర్ కామెంట్లని కొట్టిపడేశారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. ముందు సమ్మక్క సారలమ్మల్ని చంపిందెవరో తెలుసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ చార్మినార్ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే, లేదా కాకతీయుల కళాతోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే ఆయనకు సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు తప్ప ఇంకోటి కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా తీసుకుని రావాలనేది మా తాపత్రయం. కానీ ఈ ముఖ్యమంత్రికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, తెలంగాణ ఉద్యమము తెలియదు. ఒకటే తెలుసు, రాజకీయం తెలుసు, ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు తలూపడం చెప్తా ఇంకోటి తెలియదు. అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు. సమ్మక్క సారక్కలను చంపిదేవడా కాకతీయ రాజులు కాదా? నాకెట్లా యాక్సెప్టబుల్ అవుతుంది కాకతీయ తోరణం? నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? 12% పాపులేషన్ ట్రైబల్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి కాకతీయ తోరణాన్ని? ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. పోనీ చర్చ పెట్టుంటే అదే రోజు చెప్పేవాళ్ళం, ఇది తప్పని చెప్పినాం. ఇన్లేదే నువ్వు, అధికారం ఉన్నది కదా, బుల్డోజ్ చేసిపోయినావు. నేను అంటున్నా, అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి ఏకైక చిహ్నం అమరవీరుల స్తూపమే.